ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసే మాటను ఈ కార్యక్రమం వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకాసు వార్త 19వ అధ్యాయము 11వ వచనం నుండి 27 వచనాలు మనము ధ్యానించుదాం. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యం వెంటనే అగుపడినని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పెను. ఏమనగా, రాజకుమారుడొకడు రాజ్యము సంపాదించుకొన మరలా రావలెనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనల ఇచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థుల అతనిని ద్వేషించి ఇతడు మమ్మును నేలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయభారము పంపిరి. అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించునో తెలుసుకునుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీన వలన 10 మీనలు లభించెనని చెప్పగా అతడు, భల మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పెను. అంతటా రెండోవాడు వచ్చి, అయ్యా, నీ మీన వలన 5 మీనలు లభించెననగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పెను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీన, నీవు పెట్టని దానిని ఎత్తుకునివాడని విత్తని దానిని కొయ్యువాడని కఠినుడవని గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పెను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కొయ్యువాడునని కఠినుడనని నీకు తెలిసి ఉండగా నువ్వెందుకు నా సొమ్ము సావుకరుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉన్నినెడలా నేనొచ్చి వడ్డీతో దానిని తీసుకొందునే అని వానితో చెప్పి వీని యొద్ద నుండి ఆ మీన తీసుకొని తీసివేసి 10 మీనాలు గలవానికి ఇయ్యుడని దగ్గర నిలిచిన వారితో చెప్పెను. వారు, అయ్యా, వానికి 10 మీనాలు కలవే అనిరి. అందుకతడు, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పెను. ప్రియ దేవునికి బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క అద్భుతమైన మాటలలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా విచిత్రమైనటువంటి ఒక మాటను మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అద్భుతమైన విషయము ఏమిటి అంటే, ఒక రాజు గురించి ప్రభు మాట్లాడుతూ రాజ్యము సంపాదించడానికి ఆయన వెళ్ళి తన యొద్ద ఉన్నటువంటి మీనలను కొంతమందికి ఆయన పంచిపెట్టాడు. 10 మందికి పిలిచి పంచిపెట్టినప్పుడు దానిని తీసుకుని వెళ్ళి మీరు చక్కగా వ్యాపారము చేసుకోండి, దానిని తీసుకొని మీరు మరి
చక్కగా దానిని వాడుకొనుడి అని చెప్పి వారికి ఇచ్చినప్పుడు ఆయన రాజ్యము సంపాదించి మరలా నేను వస్తానని చెప్పి వారికి ఆయన తెలియచేశారు. అయితే 10 మందికి ఆయన మీనలను ఇచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను. ఇది ప్రతి ఒక్క దైవజనులు, విశ్వాసులు గమనించాల్సినది ఏమిటంటే, ఈ రాజు పట్టణము సంపాదించడానికి, గెలవడానికి వెళ్తున్నానని చెప్పారు చూసారా, అది ప్రభువైన యేసుక్రీస్తుకే సాదృశ్యం. ఆయన నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, ఆ స్థలము సిద్ధపరిచిన పిమ్మట నేను వచ్చి మీరు నాతో ఉండేలాగున కొనిపోతాను అని చెప్తూ అపోస్తులకు ఆయన అనేకమైనటువంటి ఆత్మవరాలు పంచిపెట్టాడు. ఈరోజు ఆత్మవరము కలిగిన దైవజనులు అనేక చోట్ల ఆ వరము ఉపయోగించి ఆత్మలను సంపాదిస్తున్నారు. ఏమీ లేని ఒట్టివారుగా వచ్చి చక్కటి సంఘాలు స్థాపిస్తున్నారు. ఒంటిగా ఉన్నటువంటి కుటుంబాలు 100,000 కుటుంబాలను సంపాదించుకుంటున్నారు. అది ప్రభు రాకడ వరకు ఆవశ్యకంగా ఆయన మనకు లెక్క అడిగే వరకు చేయాలి. ఇక్కడ ప్రభువారు ఇచ్చినటువంటి ఆ యొక్క మీనలను బట్టి కొందరు ఆయనకు కబురు పంపించాయా, దీంతో మేమేం చేయలేము, మేము ఎక్కడికి వెళ్ళలేము, వ్యాపారం చేయలేము, అది మీరు తీసుకొని పొండి అని చెప్పి కూడా చెప్పారు. కానీ యేసు ప్రభువారు లేక ఆ యజమానుడు అది పట్టించుకొనక మీరు చెయ్యండి అని చెప్పి సంపూర్ణ బాధ్యత అప్పగించి వెళ్ళిపోయాడు. ఆయన స్థలము సిద్ధపరిచి లేక రాజ్యాన్ని సంపాదించి తిరిగి తను ఇచ్చిన మీనలను ఎంతవరకు వీరు వినియోగించుకున్నారో చూద్దామని వారిని అడిగారు. మీన అనగా ఇక్కడ అర్థము దాదాపు 180 రూపాయలు, 118 రూపాయలు ఒక మీన యొక్క మరి విలువ. సో ఒక్కొక్క వ్యక్తికి వచ్చి అడుగుతున్నాడు ఆయన, నానా నేను ఇచ్చిన మీనతో నువ్వు ఎంత సంపాదించావని. మొదటి వాడు వచ్చి చెప్తా ఉన్నాడు, అయ్యా నువ్వు ఇచ్చిన మీనతో నేను 10 మీనాలు సంపాదించాను. దేవుడు అతన్ని మెచ్చుకుంటున్నాడు. బల నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు చక్కగా సంపాదించావని, ఆ మీనలు వేస్ట్ చేయలేదని తనను పొగుడుతూ ఉన్నాడు. రెండో వ్యక్తికి ప్రభు అడుగుతున్నాడు. ఆ మొదటి వ్యక్తికి అంటున్నాడు, నువ్వు కొంచెములో నమ్మకం ఉన్నావు కనుక నీకు 10 పట్టణం మీద అధికారివై ఉండు అని అతనితో చెప్పాడు. రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు ఏం చేశావు? ఆయన అంటాడు, అయ్యా నువ్వు ఇచ్చిన మీన వలన నేను 5 మీనలు సంపాదించాను, నాకు 5 మీనలు లభించింది అంటే అప్పుడు యజమానుడు అంటాడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పి అతనికి కూడా మెచ్చుకుంటున్నాడు. అయితే మరొక వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నేను నీకు ఇచ్చిన మీన ఏది అంటే ఆయన అంటాడు, నువ్వు పెట్టని దానిని ఎత్తుకున్నవాడని, విత్తని దానిని కోయువాడని, కఠినుడైనటువంటి యజమానుడని నాకు తెలుసు గనుక భయపడి దీనిని రుమాలుకు కట్టి ఉంచితినని చెప్పాడు. గమనించండి, అందరికీ ఒక్కొక్క ఆ యొక్క మీనలు ఇచ్చినప్పుడు ఒక్కొక్క మీనతో ఒకడేమో 10 మీనలు, మరొకడేమో 5 మీనలు సంపాదించాడు. కానీ ఈ వ్యక్తి ఏమో యజమానునికే ఒక విధంగా విమర్శించి అది రుమాలకు కట్టి నేను ఉంచానని చెప్పి ఆయన మాటను చెప్పినప్పుడు మరి ఆ యజమానుడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయువాడనైనా కఠినుడని నీకు తెలిసి ఉండగా నువ్వెందుకు నా సొమ్ము సావుకరుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండినెడలా నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుందునే అని వానితో చెప్పి
వీని యొద్ద నుండి ఆ మీన తీసివేసి 10 మీనాలు గల వానికి ఇయ్యుడని దగ్గర నిలిచిన వారితో చెప్పెను. ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం గమనించాలి. ప్రభు ఇచ్చిన తలంతులను నువ్వు వాడుకొని దేవుని మహిమ కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు ఆత్మలను సంపాదించాలి, సంఘాలు స్థాపించాలి. అయితే ఒక మీన చొప్పున అందరికి ఇచ్చినప్పుడు దానిని గౌరవంగా వాడుకున్నటువంటి వారు 10 తలంతులు, 10 మీనలు, 5 మీనలు సంపాదించారు. కానీ ఏ వ్యక్తి అయితే దానిని రుమాలకు చుట్టి ఇంట్లో భద్రంగా ఉంచేశాడో ఆ వ్యక్తి అది తీసుకొచ్చి పడేసి కఠినమైన మాట్లాడుతున్నాడు. కనుక ప్రభు వాని యొద్ద నుంచి ఆ మీన తీసివేయండి, 10 తలంతులు 10 మీన గలవానికి ఇవ్వండి అని చెప్పి ఆయనను మరి ఒక విధంగా తిరస్కరిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు ఈరోజు సేవ చేస్తున్న అనేక మంది సేవకులు ఇది గమనించాలి. ఏ సేవకుడైతే విస్తారంగా సేవ చేస్తున్నాడో వానికి అనేకమైన మీనలు లేక అనేకమైన దీవెనలు కలుగుతుంది. ప్రభు అంటున్నారు, ఈ వ్యక్తి దగ్గర నుంచి మీన తీసుకొని 10 మీనలు కలిగిన వానికి ఇవ్వండి అంటే ప్రభు వారు అంటున్నారు, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుంచి వానికి కలిగినది తీసివేయబడును. సేవకుడా, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మవరాలు కలిగి నువ్వు సేవ చేస్తుంటే, మంచిగా చేస్తే నీకు దేవుడు ఇస్తాడు. నువ్వు మంచిగా సేవ చేస్తున్న సేవకుని చూసి ఏడ్చి వారికి విమర్శించి నువ్వు అభివృద్ధి పొందకపోతే నీ దగ్గర ఉన్నది కూడా దేవుడు తీసివేస్తాడు. కనుక ప్రభువారు చెప్పే మాట ఏమిటంటే, ఎవరైతే కఠినంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే సరైన రీతిగా వారు దేవుడిచ్చిన తలంతులు కానీ, దేవుని దీవెనలు కానీ, వరాలు కానీ, ఆత్మవరాలు కానీ వాడుకోరో, ఒకరోజు వారు సంహరించబడతారు. వాడుకునేవారు ఆశీర్వదింపబడి అద్భుతమైన దీవెనలు వారు పొందుకుంటారు. కనుక నా సహోదరి, సహోదరుడా, దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడో, ఏ తలంతులు ఇచ్చాడో అది ప్రభు కొరకు వాడుకో. అది ఇంట్లో నువ్వు దాచిపెట్టొద్దు. నేను అది వాడుకోను, నేను ఆ పని చేయను అని చెప్పి అనొద్దు. దాని ద్వారా నీకు నష్టమే కలుగుతుంది. జాగ్రత్త పడి వాక్యమును బట్టి సరి చేసుకోవడానికి ఉదయకాలంలో ప్రభు నీకు చెప్పిన మాటను అవలంబించుకొని నమ్మకస్తుడై ఉండుము. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో మీరు మాకిచ్చిన ఈ అమూల్యమైన వాక్కు కొరకు వందనాలు. మీరు మాకిచ్చిన ప్రతి తలంతులతో అనేకమైన కార్యములు చేసి ప్రభువా, మీ రాకడలో, మీ రాజ్యములో మీరు వచ్చినప్పుడు 10 పట్టణాల మీద, 5 పట్టణాల మీద అధికారిగా ఉంచే ఆ గొప్ప ఆధిక్యత, అధికారం మీ చేతిలో ఉంది. కనుక నమ్మకంగా మేము మీరు మాకిచ్చిన తలంతులు వినియోగించుకొని మీ కొరకు పనిచేసేవారుగా మమ్మల్ని దీవించండి. మీ యొక్క కృప, కరుణ, కటాక్షం మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. సమకూడిన ప్రతి ప్రియ బిడ్డలకు పేరు పేరున ఆశీర్వదించండి. ఈ వాక్యం ద్వారా జీవితంలో ఒక నూతనమైన ప్రారంభము అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.